ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ ఒక తలనొప్పిగా మారింది. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ కి చుక్కలు చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు బాగా వినపడుతుంది. ఇండియా పాక్ యుద్ధ సమయంలో కూడా భారత్ సపోర్ట్ చేస్తూ పాక్ పతనానికి వీళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. యుద్ధ సమయంలో పాక్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేసి 10 మంది జవాన్లను హతం చేశారు. అసలు ఎవరి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అసలు ఎందుకు స్థాపించారు, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, కంప్లీట్ వీడియో చేశాను, తప్పకుండా చూడండి. పాకిస్తాన్ లోని ఎక్కువ భూభాగం బలూచిస్తాన్ ప్రావిన్స్ పరిధిలో ఉంది. ఇక్కడ బలూచ్ జాతికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ జనసాంద్రత తక్కువే, అభివృద్ధిలో కూడా చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అరేబియా సముద్రంతో సరిహద్దు ప్రాంతంగా ఉంది. అప్పటిదాకా బలూచిస్తాన్ వివిధ రకాల తెగల వారితో స్వతంత్ర సామ్రాజ్యంగా ఏర్పడింది. దేశ విభజన అనంతరం పాకిస్తాన్ లో బలూచిస్తాన్ ని బలవంతంగా విలీనం చేశారు. బలూచిస్తాన్ ఇండియాలో కలవాలనుకుంది, కానీ ఇండియా ఒప్పుకునే అవకాశం అప్పట్లో లేదు. చివరికి పాక్ లో కలపడం, అక్కడి రాజకీయ పరిస్థితుల వల్ల ప్రజలు అసంతృప్తి చెంది తమకు స్వతంత్ర దేశం ప్రకటించాలని బలూచిస్తాన్ ప్రజలు ఉద్యమాలు మొదలుపెట్టారు. దాంతో పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళను ఘోరంగా శిక్షించడంతో కొన్ని రోజులు ఉద్యమాలు ఆగాయి. 2000 సంవత్సరంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. 2004 నుంచి ఉద్యమాలు మొదలుపెట్టి గత 20 సంవత్సరాలుగా స్వతంత్ర దేశం కోసం పోరాడుతుంది. ఇక్కడ బొగ్గు గనులు, ఇంధన వాయులతో సహజ సంపద పుష్కలంగా ఉంది. పాక్ గవర్నమెంట్ అక్కడ సహజ వనరుల్ని వాడుకుంటూ బలూచిస్తాన్ ప్రజలకు అన్ని రంగాల్లో అన్యాయం చేసింది. పాక్ గవర్నమెంట్ ఉద్యమాలు చేపట్టిన వాళ్లపై క్రూరంగా ప్రవర్తించి వాళ్లను అన్యాయంగా హతమార్చింది. దాంతో సరిహద్దు ప్రాంతాలైన ఇరాన్, ఆఫ్ఘాన్ కు బిఎల్ఏ పారిపోయింది. పాక్ ఆర్థికంగా దిగజారడంతో వీళ్ళ ఉద్యమాలు మళ్లీ పుంజుకున్నాయి. రీసెంట్ గానే బిఎల్ఏ పాక్ ఆర్మీ జవాన్లున్న రైలును హైజాక్ చేసింది. అందులో ఉన్న జవాన్లను బందీలుగా చేసుకుంది. దాంతో పాక్ పరువు మొత్తం పోయింది. త్వరలో బిఎల్ఏకి స్వాతంత్రం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మద్దతు కూడా ఉంది. బలూచిస్తాన్ నుంచి మాత్రమే కాదు, మిగతా ప్రావిన్స్ నుంచి కూడా పాక్ ప్రభుత్వంపై అంతరంగిక వ్యతిరేకత నడుస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ 2-3 చీలికలు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దేశం మొత్తం అడక్కతిన పరిస్థితులున్నా సరే, జీడిపి మొత్తం దిగజారి ప్రపంచ దేశాల ముందు బిచ్చమెత్తుకుంటూ ఇన్ని దరిద్రాలున్న పాకి మన భారత్ తో యుద్ధానికి దిగింది. అక్కడ జరుగుతున్న అంతరంగిక తిరుగుబాటే ఆ దేశం శూన్యం అవడానికి మూలాలు. ఇంతకు పాకి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.